అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 14 అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో సంభవించే సంఘటనలు ఎటువంటివి? వాటికి తగిన పరిష్కారాలు ఎటువంటివి? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికైతే శుభం కలుగుతుందైతే మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు అన్ని విషయాలు అయితే బాగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతాయి. సమస్యలు లేనివారు ఎవరు ఉండరు గదండీ! మీరు ఎన్నో చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. చివరిగా శ్రీ సాయి ఆశీస్సులతో అయితే జ్యోతిష్యాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6300446041. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ ద్వారా చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా అయితే వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం లభించబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి వల్ల ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క మనస్తత్వం గనక మనమైతే తెలుసుకున్నట్లయితే వీరి యొక్క ఆలోచన శైలి, అలాగే వీరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాయింట్ ఈరోజు మనం వివరంగా తెలుసుకున్న తర్వాత అయితే వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఉండబోతున్నాయి అనేది అయితే చూసుకుందాం. వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా గంభీరంగా ఉంటుంది, ఉన్నట్లు కనిపిస్తారు కానీ చాలా సున్నితమైన మనస్కులు. అంటే వీరు వారి కష్టం చూస్తే ఇట్టే ఎదురుగా ఎదుటి వారి కష్టం చూస్తే కరిగిపోతారు. కానీ వీరికి సహాయం ఏదైనా కానీ ఒక రూపాయి అవసరమైతే మాత్రం వీరికి సహాయం పడేవారైతే ఎవరు ఉండరు. కానీ వీరు మాత్రం ప్రతి ఒక్కరికి సహాయపడుతూ ఉంటారు వారికి ఉన్నంతలో. అటువంటి మనస్తత్వం గలవారు. వీరికి కుటుంబ పరంగా కానీ అటు తాత ముత్తాతల ఆస్తి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏమీ పెద్దగా లేకపోయినా కానీ స్వతహాగా వీరు కష్టపడి పనిచేసినటువంటి దాంట్లో ఉన్నంత దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉండేవారు. ఎలాగైనా కానీ వీరి వంతు సహాయాన్ని అయితే అందరికీ అందిస్తూ ఉంటారు. అంటే వీరు చాలా గొప్ప మనస్కులని అయితే చెప్పుకోవచ్చు. వీరు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. అందరిలో గౌరవ మర్యాదలు పొందగల వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అయితే కోరి వచ్చిన వారికి సహాయం చేయడంలో అసలు ఎన్నడూ వెనకాడరు. కానీ వీరికి విజయానికి దారితీసేటువంటి పనుల్లో మాత్రం వీరి నైపుణ్యం, అలాగే వీరి యొక్క ఆలోచన శైలి చాలా విరుద్ధంగా వేరుగా అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఎక్కడున్నా కూడా ఒక మంచి అనుభవం అయితే ఉంటుంది. వీరి యొక్క అంతేకాకుండా వీళ్ళని చూసి 10 మంది నేర్చుకునే విధంగా అయితే వీరి నడవడిక అయితే ఉండబోతుంది. ఆ విధంగా అందరినీ కూడా వీరు ఆకట్టుకునేటువంటి మంచి మనసు, మంచి రూపం, మంచి లావణ్యం కలవారని అయితే చెప్పుకోవచ్చు. అది వీరి సొంతం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి గల వారికైతే గనక మనం చూసుకున్నట్లయితే వీరికి హఠాత్తుగా ఒక వార్త అనేది రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ హఠాత్ పరిణామం దేనికి సంబంధించినదైతే మీ యొక్క తీరుకి అయితే ఏ విధంగా అర్థమవుతుందో, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో, ఆ పరిమాణాన్ని మీరు ఏం చేయాలో, అటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు మీరు వచ్చే పరిస్థితులు ఎటువంటివి ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా మీకు విషయాలు శాంతంగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతూ ఉంటాయి. అంటే చాలా ఎక్కువ కుటుంబంతో బంధువులతో కావచ్చు, కుటుంబంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, ఎవరితో అయినా స్నేహపూర్వకంగా కలుపుగోలుతనంగా అయితే మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట తీరును కూడా మీరు వారితో పంచుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో పంచుకోవడం జరుగుతుంది. అలాగే ప్రేమికుల విషయానికి వస్తే కనుక ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు, చాలా అనుకూలమైనటువంటి రోజు. ఎవరైనా కానీ ఇంట్లో పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే దూరమైనటువంటి బంధాన్ని కూడా మీకు తిరిగి దగ్గర అయితే రాబోతుందని అయితే తెలుసుకోండి. మీ తిరిగి బంధాన్ని అలాగే కొనసాగించబోతున్నారు. ఇంట్లో చాలా రోజుల క్రితం మీతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి హఠాత్తుగా మీతో మాట్లాడడం, ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం అనేది, ఒక రహస్యం అనేది బయటపడడం కూడా జరగబోతుంది. మీరు ఆ రహస్యాన్ని తెలుసుకోవడం ద్వారా ఇప్పటివరకు మీరు విననటువంటి ఆ రహస్యాన్ని, ఆ వార్తని కావచ్చు మీరు తెలుసుకుంటారు. ఇదొక హఠాత్ పరిణామం అని అయితే చెప్పుకోవచ్చు. వాటి ద్వారా మీరు విన్న మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వారితో మీరు తిరిగి మరలా మాట్లాడదానని చెప్పి మీరు అనుకున్నవంటి దారిలో అయితే మీరు మాట్లాడడం, అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకోలేనటువంటి విషయాలను కూడా వారితో పంచుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనేటువంటివి కూడా చాలా విషయాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక వీరికి మీరు చేసేటువంటి పని అయితే మీరు చేసే పని ఒక చోట
ఎక్కువగా పెరిగిపోయినప్పటికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు చేసినటువంటి ఆ పని దగ్గర మీరేదైనా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, అలాగే మీరు మాట్లాడిన మాట తీరు కూడా ఎదుటి వ్యక్తులకి నచ్చకపోవడం ద్వారా కూడా కొంత అయితే మీరు నిరాశకు లోనవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క కోపం వారికి మరింత ఎక్కువ శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండక తప్పదు. ఇక కొంతమంది ఈ రోజు నుండి మీకు దూరమయ్యే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీకు ఎన్నో కష్టాలు, ఎన్నో రకాల సమస్యలు అయితే మీరు ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఆ సమస్యలన్నిటికీ కూడా ఒక తెరపడబోతుందని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సమస్యలకు, కష్టాలకు తెరపడేటువంటి అవకాశం కూడా మీకు ఈ రోజున ఒక దైవానుగ్రహం వలన కలగబోతుంది. ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం ఈ రోజున పరమేశ్వరుడనైతే చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు ఎదురయ్యేటువంటి కష్టాలను, సమస్యలను ఈరోజు మీరు తప్పకుండా వాటి నుంచి దాటి అయితే తీరుతారు. మీరైతే ఏ పని చేసినా కూడా ఈరోజు తప్పకుండా శివనామ స్మరణ చేసి తీరాలి. మనసుతో తప్పకుండా శివనామ స్మరణ జపించుకోవడం వల్ల ఏ పని చేసినా నష్టాలను మీ దగ్గరికనేది రావు. అలాగే డబ్బును కూడా మీరు ఎక్కువగా వృధాగా ఖర్చు చేయవద్దు. అలాగే కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం మీరు ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటారు. కానీ ఈ రాశి గల వారేందంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసుకు తెలుసుకుంటారు. అలాగే కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా మంచిదని చెప్పుకొని పోతూ ఉంటారు. ఇక వీరు చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు. మనశ్శాంతి అనేది ఎక్కువగా లభించదు. అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఈరోజు చాలా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా మీ కల నెరవేరాలంటే గొప్ప రోజనేది చెప్పుకోవచ్చు. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులైతే మంచి లాభాలు గట్టించబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా తప్పకుండా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే మీరు ధైర్యం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో, నైపుణ్యంతో చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే గొప్ప సంకల్పం అయితే మీరు పెట్టుకుని ఉన్నారు. దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించేటువంటి ఒక ప్రణాళిక అయితే మీరు విజయ పదంలో తీసుకువెళ్తుంది. అలాగే మీరు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. కాకపోతే ఈరోజు కొంచెం చేసేటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. పెద్దల సూచనలు, సలహాలు పాటించడం వల్ల మీకు మరింత ఎక్కువ విజయాలు అయితే లభించబోతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రారంభించే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి అయితే మీరు మీ ప్రయత్నాలు చేయబోతున్నారు. అందులో విజయాలు అనేది మీరు చవిచూడబోతున్నారు. అలాగే మీరు భవిష్యత్తు ప్రణాళికలు కూడా వేయడంలో ముందంజే ఉంటారని చెప్పుకోవచ్చు. కొన్ని సమయాల్లో మీరు అస్థిర బుద్ధితో అయితే వ్యవహరిస్తూ ఉంటారు. మీకు నచ్చినటువంటి విజయం కూడా వెనుకబడుతూ ఉంటుంది. అంటే కొంతమంది వ్యక్తుల మాట వినడం వల్ల, వాళ్ళ సలహాలు పాటించడం వల్ల మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది కోల్పోయి, తగ్గిపోయి ఎవరిని నమ్మాలి అనేది, ఎవరి సలహాలు పాటించాలనేది తెలియనప్పుడు కొన్నిసార్లు తప్పటడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీరు శ్రేయస్కరంగా మీ శ్రేయోభిలాషులు ఎవరో తెలుసుకొని వారి సలహాలే పాటించడం చాలా మంచిది. అయితే ఆదాయ మార్గాలు విపరీతంగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో క్రమశిక్షణగా పనిచేయడం ఈరోజు చాలా అవసరం. అంటే మీకు నచ్చినటువంటి ఏవైనా కానీ పనిచేసే చోట కొంతమంది శత్రువులు పనిగట్టుకొని మరి మీతో ఏదో విధంగా కోపంగా మిమ్మల్ని నలుగురి ముందు నవ్వుల పాలు చేయాలని, అసత్యంగా ప్రచారం చేయాలని, మీరు చేయనటువంటి తప్పును మీరు చేశారని మీ మీద పులమాలని అయితే చూస్తూ ఉంటారు. ఈరోజు కోపాలకు, గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారంలో ధర్మబద్ధత, ఓర్పు, సహనం పాటిస్తే మీకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే కుటుంబ విషయంలో నిర్ణయాలు కూడా సమిష్టిగా తీసుకుంటే మీకు బాగా మేలు జరుగుతుంది. ఇతరుల విషయాల్లో ఎక్కువగా మీరు కలగజేసుకోకపోవడం చాలా ఉత్తమం. అలాగే మౌనముగా పాటించటం కూడా చాలా శ్రేయస్కరం. దానివల్ల మౌనం పాటించటం వల్ల కోపం అనేది కొంచెం అదుపులో ఉంటుంది. ఇది మీ అనుభవానికి, జ్ఞానానికి మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడపడానికైతే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈరోజు పరమేశ్వర ఆరాధనతో పాటు నవగ్రహ శ్లోక ధ్యానం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే దైవ బలం అనేది చాలా, అనుగ్రహం అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పనులను ఈరోజు ప్రారంభించబోతున్నారు. పెద్దల ఆశీర్వచనాలు అనేవి మీ మీద ఈరోజు ఫలించబోతున్నాయి. సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఏది కూడా మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అంటే అటు ఆరోగ్యం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఏదైనా బాధ కలిగించేటువంటి అంశం అని అయితే మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ ఒకటి చూసుకుంటే చాలా మంచిది. బంధువులతో వ్యవహారాల్లో అంటి ముట్టనట్లుగా ఉండడం అయితే చాలా మంచిది. ఇక ఈరోజు ప్రయాణాలు అయితే శుభప్రదంగా ఉన్నాయి. సమయానికి పనులు ప్రారంభిస్తే కనుక ఈరోజు ఖచ్చితంగా మీరైతే విజయాన్ని సాధించ తీరుతారు.
అలాగే కొన్ని సాహసవంతమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు ఈరోజు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాలు మీకు మేలు చేయబోతున్నాయి. మంచి గుర్తింపు లభించబోతుంది. అటువంటి అవకాశాలు, గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా మంచి గొప్పవారైతే అవ్వబోతున్నారు. వ్యాపారంలో గొప్ప ఒప్పందాలు కుదరబోతున్నాయి. లాభ సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేయడం అనేది, అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. స్థిరాస్తులు కూడా చాలా పెరగబోతున్నాయి. కుటుంబంలో అందరితో అద్భుతంగా అయితే గడపబోతున్నారు. ముఖ్యమైనటువంటి పని అయితే మీకు ఒకటి పూర్తి కాబోతుంది. అలాగే శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలను కూడా ఈరోజు మీరు సాధించబోతున్నారు. కాబట్టి ఈరోజు వచ్చేటువంటి కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. మీరు ప్రారంభించినటువంటి పనుల్లో గనక ఎవరితో సహాయం లేదని చెప్పి అసలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే గనక తోటివారి నుండి మీకు వీలైనంత సహాయ సహకారాలు కోరుకున్నారో ఆ యొక్క సహాయ సహకారాలను ఈరోజు మీకు అందుతాయి. మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో కీలక సమస్యలను ఈరోజు పరిష్కరించుకొని అందరి మన్ననలను అయితే పొందబోతున్నారు. ఈరోజు శత్రువుల బాధ నుండి మీరు బయటపడతారు. మీరు వీలైనంత వరకు శివనామ స్మరణ చేయడం అయితే చాలా మంచిది. మీరు ఎంత శివనామ స్మరణ చేస్తే అంత ఎక్కువ పుణ్యం అయితే మీకు లభిస్తుంది. అలాంటే సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. అలాగే శత్రువుల బారి నుండి కూడా బయటకు పడగలుగుతారు. తెలుసుకున్నాం కదండి రేపటి రోజున ఈ రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో. మన వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.